హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ టెక్ ఛానల్ టెక్ యూనివర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సమ్మర్ స్పెషల్ ప్రోడక్ట్ని రివ్యూ చేయబోతున్నాం. యాక్చువల్గా మనం ఈ ప్రోడక్ట్ని అన్బాక్స్ కూడా చేసి ఉండాలి, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం అన్బాక్స్ చేయలేకపోయాం. బట్ ఈరోజు మనం ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క ప్రోస్ ఏంటి, దాని యొక్క కాన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, అండ్ వెరీ ఫస్ట్ మనము ఒక రెఫ్రిజిరేటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమేమి ఫీచర్స్ మనం చెక్ చేసుకోవాలి, అండ్ మార్కెట్లో ఒక రెఫ్రిజిరేటర్ అనేది దేన్ని బేస్ చేసుకొని సేల్ చేస్తారు, మనం దేన్ని బేస్ చేసుకొని రెఫ్రిజిరేటర్ సెలెక్ట్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే వర్ల్పూల్ ఇంటెలిఫ్రెష్ నియో అనే ఒక రెఫ్రిజిరేటర్. ఓకే, సో ఇది ఎందుకు ఆప్ చేసుకున్నారు, ఎలా ఆప్ చేసుకున్నారు, అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మన వర్ల్పూల్ ఇంటెలిఫ్రెష్ నియో రెఫ్రిజిరేటర్. యాక్చువల్గా ఇది నాది కాదు, మా ఫ్రెండ్ది. సో అతను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అతని ప్రీవియస్ రెఫ్రిజిరేటర్లో ఐసింగ్ ప్రాబ్లం ఉండింది. సో ఆ ఐసింగ్ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేద్దామని చూశారు, బట్ అది చాలా కాస్ట్లీ అని తెలిసింది. సో అందువల్ల ఎక్స్చేంజ్ ఆఫర్లో ఈ రెఫ్రిజిరేటర్ కొత్తది తీసుకున్నారు. సో దీని యొక్క స్పెక్స్ ఏంటి అంటే, బేసిక్గా ఒక రెఫ్రిజిరేటర్ తీసుకోవాలంటే ఎవరైనా సరే ఈ స్పెక్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇందులో మనకి గ్రాస్ వాల్యూమ్ ఉంది కదా, సో ఈ గ్రాస్ వాల్యూమ్ అనేది బేసిక్గా మనకి బయట చెప్పే కెపాసిటీ. సో ఈ కెపాసిటీ ఏంటి అంటే 265 లీటర్స్. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రాస్ వాల్యూమ్ అనేది కంప్లీట్ రెఫ్రిజిరేటర్ యొక్క స్పేస్. బట్ మనకంటూ కొంచెం స్టోరేజ్ వాల్యూమ్ అండ్ కొన్ని పార్ట్స్ హోల్డ్ చేయడానికి కొంచెం స్పేస్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో స్టోరేజ్ వాల్యూమ్ ఎంత అంటే మనకి ఇక్కడ ఓన్లీ 239 లీటర్స్. సో బయట మార్కెట్లో చెప్పేది మనకి ఇది 265 లీటర్స్ కెపాసిటీ అని, బట్ మనం యూజబుల్ కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 239 లీటర్స్. అండ్ ఇది మనకి 10 ఇయర్స్ వారంటీతో వస్తుంది. యాక్చువల్గా 10 ఇయర్స్ అంటే ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ కాదు, 9+1 అనమాట. సో అప్ టు 9 ఇయర్స్ దీనికి కేవలం కంప్రెసర్ మీద మాత్రమే వారంటీ ఉంటుంది. బాడీ కానీ బాడీ పార్ట్స్ మీద కానీ ఓన్లీ 1 ఇయర్ మాత్రమే వారంటీ ఉంది. అదే మనము 9+1 అని అంటాం. సో 1 ఇయర్ ఫర్ ఎంటైర్ రెఫ్రిజిరేటర్ అండ్ 9 ఇయర్స్ ఫర్ కంప్రెసర్. సో కంప్రెసర్ అనేది ఏంటి అంటే, కంప్రెసర్ అనేది హార్ట్ ఆఫ్ ద రెఫ్రిజిరేటర్. ఒక రెఫ్రిజిరేటర్ మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటే దానికి కంప్రెసరే కారణం. సో అది రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అదొక సపరేట్ సబ్జెక్ట్. సో మనము ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం రివ్యూని. సో ఇది ఇంటెలిఫ్రెష్ కన్వర్టబుల్ రెఫ్రిజిరేటర్. సో ఇది యాక్చువల్గా ఒక డబల్ డోర్ రెఫ్రిజిరేటర్. ఈ డబల్ డోర్కి సింగిల్ డోర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డబల్ డోర్ రెఫ్రిజిరేటర్లో కూడా మనకి డీప్ ఫ్రీజర్ అనే ఒక డీప్ ఫ్రీజర్ వస్తుంది. బట్ ఇందులో ఏంటి అంటే మనకి 2 సపరేట్ డోర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఏంటంటే, నార్మల్ రెఫ్రిజిరేటర్లో మెయిన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత డీప్ ఫ్రీజర్ డోర్ ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసి మనకి డైరెక్ట్గా 2 డోర్స్ ఉంటాయి. సో అందులో ఇది కన్వర్టబుల్ రెఫ్రిజిరేటర్. కన్వర్టబుల్ రెఫ్రిజిరేటర్ అనేది ఈ కాలంలో చాలా కామన్గా ఉంది. సో ఇదనే కాదు, ఎల్జీలో దొరుకుతాయి, శాంసంగ్లో దొరుకుతాయి, డిఫరెంట్ బ్రాండ్స్లో దొరుకుతాయి. బట్ ఇది ఏంటి అంటే ఇది ఒక కొత్త టెక్నాలజీ. సో ఇందులో మనం గమనించినట్టయితే ఇంటెలిసెన్సార్ అనే ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ యొక్క ప్రామినెన్స్ ఏంటి అంటే, ఈ సెన్సార్ యొక్క ముఖ్యత ఏంటి అంటే, ఇది మన రూమ్లో ఉండే టెంపరేచర్ని బేస్ చేసుకొని లోపల టెంపరేచర్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. యాక్చువల్గా టెంపరేచర్ అంటే ఏంటి, అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో మనం నార్మల్గా చూస్తుంటాం కదా, రెఫ్రిజిరేటర్లో ఒక రొటేటింగ్ నాబ్ ఉంటుంది, అంటే ఒక రొటేటింగ్ వీల్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం రెఫ్రిజిరేటర్ కూల్గా ఉండాలా, లేకపోతే డీప్ కూల్ ఉండాలా, లేకపోతే సూపర్ కూల్ ఉండాలా అని మనం దాన్ని చేయొచ్చు. బట్ ఇందులో ఏంటి అంటే ఇది ఆటోమేటిక్గా మెయింటైన్ చేస్తుంది. ఈ సెన్సార్ వర్క్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఫ్లెక్సీ కూల్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ ఫ్లెక్సీ కూల్ అనే బటన్లో ఆటో మోడ్లో ఉండాలి. ఆటో మోడ్లో ఉన్నట్టయితే మాత్రమే మనకి ఇంటెలిసెన్సార్ అనేది ఆటోమేటిక్గా సెన్స్ చేసి మన రెఫ్రిజిరేటర్ని ఒక ఆప్టిమమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తుంది. ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే లోపల ఉండే వస్తువులు చెడిపోకుండా మనకి అలాగే ప్రిజర్వ్ అయి ఉండే ఫీచర్ని ఇది మనకి అందిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే, సో ఇప్పుడు మనము దీన్ని చెక్ చేసుకుందాం, అంటే ఇది ఎలా మారుతుందని. సో ఫ్లెక్సీ కూల్ బటన్ నేను ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఇది ఆటోలో ఉంది. సో ఆటో నుంచి లో మోడ్కి వస్తుంది చూడండి. ఓకే, అండ్ ఒక బీప్ సౌండ్ కూడా వస్తుంది. మేబీ బీప్ సౌండ్ చాలా
లోగా వినిపిస్తుంది, అందుకు మీకు వినిపించకపోవచ్చు వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి మీడియంకు మారుస్తున్నాను. సో ఇక్కడ మనకి 3 మోడ్స్ ఉన్నాయి, 3 మోడ్స్: లో మోడ్, మీడియం మోడ్ అండ్ హై మోడ్. సో లో మోడ్ అనేది మనము బేసిక్గా చలికాలంలో అంటే వింటర్ సీజన్లో మనం యూస్ చేస్తాం. సో వింటర్ సీజన్లో యూస్ చేయడానికి కారణం ఏంటి అంటే ఆటోమేటిక్గా బయట టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. సో మళ్ళీ మనము ఎక్కువ టెంపరేచర్ని ఫ్రిడ్జ్లో మెయింటైన్ చేసి మన పవర్ కన్జంప్షన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీడియం మోడ్. మీడియం మోడ్ అంటే ఇది రైనీ సీజన్ అండ్ స్ప్రింగ్ సీజన్ అండ్ ఆటమ్ సీజన్, ఈ 3 సీజన్స్లో ఇది మనకి బెస్ట్ ఫిట్ అనమాట. ఈ 3 సీజన్లలో ఏంటి అంటే టెంపరేచర్ ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. బట్ ఒక మీడియం మోడ్లో అయితే మనం యూస్ చేయాల్సి ఉంటుంది, మరీ తక్కువ ఉండదు, మరీ ఎక్కువ ఉండదు. అండ్ హై వచ్చేసి మనం సమ్మర్లో యూస్ చేస్తాం, ఎందుకంటే సమ్మర్లో మనకి అరౌండ్ 42 to 48, 50 degrees కూడా ఒక్కొక్కసారి రీచ్ అవుతుంది. సో ఆ క్లైమేట్ కండిషన్స్లో మనము మన రెఫ్రిజిరేటర్ని ఆప్టిమమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయడానికి హై అనే మోడ్ యూస్ చేస్తాం. అండ్ ఒక డిస్క్లైమర్ కాదు, ఒక ఆప్షన్ అండ్ ఒక వార్నింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఈ 3 మోడ్స్లో యూస్ చేస్తామో ఇంటెలి సెన్సార్ అనేది వర్క్ అవ్వదు, ఎందుకంటే మీరు డిఫాల్ట్ అనేది దీన్ని ఆటో నుంచి వేరే ఆప్షన్కి చూస్ చేసుకున్నారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనము అగైన్ ఆటోలోకి తీసుకొచ్చేద్దాం. సో మేము యాక్చువల్గా ఆటోలోనే యూస్ చేస్తాం, కొంతమంది బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ మారుస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ మోడ్ అనేది ఏంటి అంటే ఇది ఒక డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ కాబట్టి మనము ఈ లో కంపార్ట్మెంట్ని అండ్ టాప్ కంపార్ట్మెంట్ని, బాటమ్ కంపార్ట్మెంట్ని అండ్ టాప్ కంపార్ట్మెంట్ని మనకు నచ్చిన విధంగా యూస్ చేసుకోవచ్చు. సో కన్వర్ట్ మోడ్ కనుక మనం ఆన్ చేసినట్టయితే కన్వర్ట్ మోడ్లో మనకి టోటల్ 3 మోడ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను ఇట్లా కన్వర్ట్ మోడ్ బటన్ ఆన్ చేస్తానో, నేను ఇప్పుడు జస్ట్ ఫ్రిడ్జ్ను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక డయల్ ఉంది. సో ఈ డయల్ ఏంటి అంటే మనం కన్వర్ట్ మోడ్ని ఎలా యూస్ చేయాలి అనేది ఈ డయల్ని బేస్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో కన్వర్ట్ మోడ్లో నేను కనుక మినిమం ఫ్రీజ్ పెడితే ఇక్కడ ఆల్మోస్ట్ జస్ట్ స్టాండ్ బైలో ఉంటుంది. ఓకే, జస్ట్ స్టాండ్ బైలో ఉంటుంది. అండ్ నేను ఎప్పుడైతే ఈ నాబ్ని నార్మల్కి అడ్జస్ట్ చేస్తానో అప్పుడు టాప్ కంపార్ట్మెంట్ అండ్ బాటమ్ కంపార్ట్మెంట్ 2 మనకి రెఫ్రిజిరేటర్గా యూజ్ అవుతాయి. సో 2 మనకి రెఫ్రిజిరేటర్గా యూజ్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఎక్కువ స్టోరేజ్ వాల్యూమ్ వస్తుంది. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనం తీసుకొచ్చి స్టోర్ చేసుకునే ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం మనము ఈ నార్మల్ మోడ్ని యూజ్ చేస్తాం. అండ్ డీప్ ఫ్రీజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ కంప్లీట్ కంపార్ట్మెంట్ని మనము ఒక డీప్ ఫ్రీజర్గా యూజ్ చేయాలన్నప్పుడు. సో అప్పుడు ఏమైపోతుంది అంటే ఇప్పుడు లెటర్సే మనము ఏదన్నా ఫ్రోజన్ ఫుడ్ లైక్ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రోజన్ ఫుడ్లో మనం పెట్టుకుంటే ఇవి తొందరగా మెల్ట్ అవ్వకుండా మనకి లాంగ్ టర్మ్ సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి. ఒకవేళ మనము బై మిస్టేక్ కన్నా ఈ డీప్ ఫ్రీజ్ అనే ఆప్షన్ యూజ్ చేయకపోతే మనకి మెల్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి సైడ్ ఒక జెల్ ఉంటుంది. సో ఈ జెల్ యొక్క యూసేజ్ ఏంటి అంటే ఒకవేళ మనకు పవర్ కట్ అయినప్పటికీ ఇది ఇందులో ఉండే ప్రోడక్ట్స్లో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అవి ఆ కూలింగ్ ఎఫెక్ట్ని అలానే మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా మనం చూసాం కదా ఫ్రోజన్ ఫుడ్. అండ్ ఇక్కడ మనము ఐస్ క్రీమ్స్ కానీ, బటర్ కానీ, చీజ్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో నేను మళ్ళీ దీన్ని నార్మల్ మోడ్కి తీసుకెళ్తున్నాను, మినిమం ఫ్రీజ్. అండ్ నేను దీన్ని కన్వర్టబుల్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మేము ఎక్కువగా ఈ టాప్ కంపార్ట్మెంట్ అంటే ఈ అప్పర్ కంపార్ట్మెంట్ని యూజ్ చేయము, ఓన్లీ లోవర్ కంపార్ట్మెంట్ ఆర్ బాటమ్ కంపార్ట్మెంట్నే యూజ్ చేస్తాము. వన్స్ నేను కన్వర్ట్ మోడ్ తీసేస్తానే ఇది ఆటోమేటిక్గా ఆటోలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఆటోలోకి వెళ్ళిపోతుంది అంటే ఇది ప్రీవియస్ సెట్టింగ్స్కి రీస్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బాటమ్ కంపార్ట్మెంట్ చూద్దాం. సో బాటమ్ కంపార్ట్మెంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే మన స్టోరేజ్కి కావాల్సినంత ఎక్కువ స్పేస్ ఇందులో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ బాటమ్ కంపార్ట్మెంట్ని చూసినట్టయితే ఇది ఒక మనకు వెజిటేబుల్ ట్రే అంటే కూరగాయల ట్రే అనమాట. సో ఇందులో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన కూరగాయల్ని సపరేట్గా బైఫర్కేట్ చేసి ఒక కవర్లో పెట్టేసి మనం పెట్టుకుంటాం. కొంతమంది కవర్లో పెట్టరు, అది ఎవరి యూజ్ వాళ్ళది. అండ్ ఇందులో మనకి ఒక డియో వస్తుంది. సో ఈ డియో ఏంటి అంటే మనకి రెఫ్రిజిరేటర్లో
బ్యాడ్ స్మెల్, బ్యాడ్ ఓడర్ రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ దీని క్లోజింగ్ ట్రే పైన మనకి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే లోపల ఫామ్ అయ్యే డ్యూని ఇది రిమూవ్ చేస్తుంది. సో ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు మనము ఇలా ఇటువైపు స్లైడ్ చేస్తాము, తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు మనం ఇటువైపు స్లైడ్ చేస్తాము. ఇప్పుడు ఎటువంటి కూరగాయలు లేకపోతే మనం ఇలా క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మాకు నార్మల్ మీడియం ఉన్నాయి కాబట్టి మేము మిడ్లో యూజ్ చేస్తున్నాం. ఒకవేళ ఎక్కువ ఉంటే ఇలా యాక్చువల్గా మనకి టోటల్ 3 హోల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఒక్కొక్క హోల్ ఒక్కొక్క సెట్టింగ్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ టఫ్ షెల్స్లో మనము మన ఫుడ్ని లైక్ ఆల్రెడీ వండుకున్న ఫుడ్ని మనం మెయింటైన్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఫ్రెష్ ఫ్లో అనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫ్రెష్ ఫ్లో అనేది ఏంటి అంటే మనకి లోపలికి ఎయిర్ ఫ్లోని అలో చేస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే మన ప్రోడక్ట్స్ అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం స్టోర్ చేసుకుంటున్నామో అవి కుళ్ళిపోకుండా అండ్ ఫ్రెష్గా ఉంచడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మనం ఇక్కడ టాప్లో చూసినట్టయితే మనకి ఇది ఒక డిఫ్యూజర్ లాగా వర్క్ చేస్తుంది, అంటే లోపల న్యాచురల్ ఎయిర్ ఫ్లోని మెయింటైన్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క రెఫ్రిజిరేటర్ యొక్క టోటల్ ఓవర్వ్యూ అండ్ ఓవర్లుక్. అండ్ మనకి ఇలా ఎగ్ ట్రే కూడా వచ్చింది. సో మీరు విన్నట్టయితే మనకు ఒక అలారం వస్తుంది. ఈ అలారం ఏంటి అంటే లాంగ్ టైం రెఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ అయ్యి ఉంది అని. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దీన్ని క్లోజ్ చేయాలి. సో ఇది వాటర్ బాటిల్స్ అండ్ సాసేజెస్ ఏవైనా కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ద డోర్. నేను జస్ట్ ఈ డోర్ని క్లోజ్ చేస్తున్నాను. సో దీని ప్రైజింగ్ గురించి మాట్లాడే ముందు కొన్ని సేఫ్టీ టిప్స్ అండ్ ఫ్రిడ్జ్ ప్లేస్మెంట్ అండ్ దీని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా మనకి ఇటువైపుకి వస్తే ఇక్కడ మనకి కొన్ని హింజెస్ అంటే ఏంటంటే డోర్ ప్లస్ ఈ రెఫ్రిజిరేటర్ బాడీ కనెక్ట్ చేసే పార్ట్స్ ఉంటాయి. ఇవి మ్యాక్సిమం స్టీల్ ఉంటాయి. సో వీటిని మనము రెగ్యులర్గా ఆయిలింగ్ కానీ గ్రీజింగ్ కానీ చేసుకుంటే రస్టింగ్ ఉండదు. ఈవెన్ ఇంకొక సేఫ్టీ టిప్ ఏంటి అంటే మనము ఈ రెఫ్రిజిరేటర్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఏదైతే మనకి ఈ ప్యాకింగ్ ఉందో రబ్బర్ ప్యాకింగ్, అంటే దీన్ని మనము హాట్ వాటర్తో మాత్రమే క్లీన్ చేయాలి. కోల్డ్ వాటర్తో క్లీన్ చేస్తే దీనికి ఉండే గ్లూ అనేది దెబ్బతింటుంది. సో దానివల్ల గ్యాప్స్ వచ్చేసి మనం డోర్ క్లోజ్ చేసినప్పుడు సరిగ్గా డోర్ క్లోజ్ అవ్వదు. సో డోర్ సరిగ్గా క్లోజ్ కాకపోతే మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ పవర్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇలాంటి రెఫ్రిజిరేటర్ ఏదైనా మనము తీసుకున్నప్పుడు మ్యాక్సిమం కంపాటబుల్ స్టాండ్ అనేది యూజ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ వర్ల్పూల్ ఇంటెలిఫ్రెష్ రెఫ్రిజిరేటర్ యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.